అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఇది నేను వీడియో చేస్తున్నటువంటి డేట్ August 9, 2024. అంటే జస్ట్ 2 months కూడా కాలేదు స్కూల్ స్టార్ట్ అయ్యి. ఆల్రెడీ శ్రీ సత్యనారాయణ నుంచి ఫోన్లు పోతున్నాయి. మా కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి అని. శ్రీ సత్యనారాయణ చదువుతున్న టీచర్స్ స్కూళ్ళలో చదువుతున్నట్టు వాళ్ళని వాళ్ళ టీచర్స్ తోటి ప్రెజర్ పెట్టించడం, అంటే వాళ్ళను ఏ కాలేజీలో ఏ రాలో ఇంటర్మీడియట్ అనేటువంటి ఆలోచించుకునే అవకాశం కూడా ఇవ్వని విధంగా వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. చెప్పేవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. శ్రీ సత్యనారాయణలోని ఐఐటి కరికులం అని, ఇవి ఐఐటి స్కూల్స్ అని, లేదా నీట్ స్కూల్స్ అని, శ్రీ సత్యనారాయణలో అయిన వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయని, కావాలంటే విట్నెస్ 100 లోపల 20 వచ్చినాయని, 30 వచ్చినాయని, ఈ బ్రాంచ్ నుంచి ఇన్ని ఐఐటి సీట్లు వచ్చినాయని రకరకాలుగా చెప్తూనే ఉంటారు. వాస్తవాలు చెప్పడమే కాదు, మనకు కూడా శ్రీ సత్యనారాయణలో చాలామంది ర్యాంక్ వచ్చిన వాళ్ళు తెలిసే ఉంటారు. మన బంధువులో, ఫ్రెండ్సో, కొలీగ్సో, నైబర్సో, లేకపోతే పేపర్లో చూసినంత వరకు మన టౌన్లోనో మన మండలంలోనో శ్రీ సత్యనారాయణ చదివి చాలా అద్భుతమైన ర్యాంక్ వచ్చి జెన్యూన్ వచ్చిన ర్యాంక్స్ చాలా ఉన్నాయి. లేవని నేను అనడం లేదు. ఒక రకంగా వస్తే ఎక్కడ చూసినా శ్రీ సత్యనారాయణ వాళ్ళ ర్యాంక్సే కనిపిస్తుంటాయి. వాస్తవమే, కొన్ని ఫేక్ ఉండొచ్చు, కానీ ఎక్కువ వరకు ర్యాంక్స్ జెన్యూన్. అసలు శ్రీ సత్యనారాయణ వాళ్ళకు ఎన్ని ర్యాంక్స్ ఎలా సాధ్యమవుతున్నాయో మనం అర్థం చేసుకున్నట్లయితే, నిజంగా శ్రీ సత్యనారాయణలో మన పిల్లల్ని చేరిస్తే మన పిల్లలు కూడా ర్యాంకులు వస్తాయా లేదా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీ సత్యనారాయణలో ర్యాంకులు వస్తున్నమాట వాస్తవం. కొంత పర్సెంట్ ఫేక్ ఉండే, ఎక్కువ వరకు నిజమే. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం, కార్యకారణ సంబంధం అంటాం. అంటే దానివల్ల ఆ కారణం వల్ల మనం శ్రీ సత్యనారాయణ చేరిస్తే మన కార్యం నెరవేరుతుంది, అంటే మన పిల్లలకు ర్యాంకులు వస్తాయా, ఈ విషయాన్ని తేల్చకుండా మనం అడ్మిషన్ తీసుకోకూడదు. నిజంగా మనకు రేషనల్ థింకింగ్ ఉన్నట్టయితే, ఇండిపెండెంట్ థింకింగ్ ఉన్నట్టయితే, మిత్రులారా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మొత్తంగా శ్రీ సత్యనారాయణలో చదివేటువంటి సంఖ్య, అంటే ఈవెన్ సెకండ్ ఇయర్ వాళ్ళ సంఖ్య బహుశా తెలుగు రాష్ట్రాల్లో కనీసము 1.5 నుంచి 2 లక్షల మధ్య ఉంటుంది. అంటే దాదాపు తెలుగు రాష్ట్రాలను చూస్తే నీట్ అప్లై చేసేవాళ్ళు 70% సుమారుగా అప్లై చేసేవాళ్ళు శ్రీ సత్యనారాయణ విద్యార్థులే. జేఈలో అంతకంటే తక్కువ పర్సెంట్ ఉండొచ్చు, కానీ సీరియస్గా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్లో 70% శ్రీ సత్యనారాయణ విద్యార్థులే. అంటే సహజంగా 70% ర్యాంకులు సహజ సిద్ధమైనటువంటి శాంపిల్. అంటే 100 లోపు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ర్యాంకులు ఉంటే 70 ర్యాంకులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ర్యాంకులు 70 పైన ఉండాలి. ఉంటేనే డెఫినెట్గా ఉంటున్నాయి. మొదటి 100 ర్యాంకులో శ్రీ సత్యనారాయణకు సంబంధించి 70 కాదు, 70 కంటే ఎక్కువనే ఉంటున్నాయి. వాస్తవం అంటే వాళ్ళకి ఎంత పర్సెంట్ రాస్తున్నారు అంతకంటే 100 లోపే అట్లే ఉంటున్నాయి. 1000 లోపు ఉంటున్నాయి, 1000 లోపు కూడా 70 ఉండొచ్చు. 1000 లోపు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ర్యాంకులో 1000 లోపు కూడా 700 ఉండొచ్చు. 10,000 లోపు ఉంటున్నాయా? ఉండడం లేదు. 20,000 లోపు ఉంటున్నాయా? ఉండడం లేదు. మరి 100 లోపు 10 లోపు ర్యాంకు చూస్తే తెలుగు రాష్ట్రం వచ్చిన వాళ్ళలో ఫిడ్జీ నుంచి 5-0 లేదా ఒకటి వచ్చింది. దాదాపు 10కి 10 ర్యాంకులు తెలుగు రాష్ట్రం వచ్చిన వాళ్ళు 9 లేదా 10 ర్యాంకులు 10 లోపు శ్రీ సత్యనారాయణకి వస్తున్నాయి. మొదటి 20లో 18 లేదా 19 ర్యాంకులు శ్రీ సత్యనారాయణకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులను చెప్పేది. తెలుగు రాష్ట్రాల నుంచి 50కి 50 లోపు వచ్చే ర్యాంకులో దాదాపు 5-6 తప్ప మొత్తం వాళ్ళకే వస్తున్నాయి. మరి ఇన్ని ర్యాంకులు సాధ్యమవుతున్నాయి కదా అని మనం ఆలోచించవచ్చు. దీనికి కొన్ని కారణాలు మనం ఆలోచిద్దాం. ఒకటి, 70% సంఖ్య ఉంది. రెండోది, వీళ్లకు ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది. బహుశా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు పార్టీలకు ఉండేటువంటి బలమైన వ్యవస్థ కంటే పటిష్టమైనటువంటి ఒక మార్కెటింగ్ నెట్వర్క్ శ్రీ సత్యనారాయణకు ఉంది. ఒక టౌన్లో, ఉదాహరణ సిద్దిపేట నా స్వస్థలం, సిద్దిపేటలో ఎంతమంది ఎన్ని స్కూల్స్ ఉన్నాయి,
ఏ స్కూళ్ళలో ఏ టాపర్ ఉన్నాడు? ఆ టాపర్ నిజంగా టాపరా లేదా అతను ఒలింపియాడ్స్లో ఉన్న గెలిచినటువంటి అవకాశం ఉందా? చాలా హై ఐక్యూ ఉందా? ఇవన్నిటిని పరిశీలించేటువంటి తెలుసుకునేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థ ఉంది. అది మాత్రమే కాక అనేక స్కూళ్ళతో, వాళ్ళ స్కూల్లే కాక అనేక ఇతర స్కూళ్ళతో టైఅప్ ఉంది. ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ వాళ్ళు టాప్ స్టూడెంట్స్ గుర్తించుంటారు కాబట్టి వాళ్ళందరి యొక్క వివరాలు సత్యనారాయణకి ఇస్తుంటారు. అది మాత్రమే కాక వాళ్ళు రాసే చిన్నప్పటి నుంచి రాసే అన్ని రకాల కాంపిటేటివ్స్, నేషనల్ ఒలింపియాడ్స్, రీజనల్ ఒలింపియాడ్స్, NSTSE ఇలాంటి అనేక రకాల టాలెంట్ టెస్ట్లు ఉండేటువంటి టాపర్స్ ఒక లిస్ట్ మొత్తం తీసుకొని వాళ్ళ దానిలో బెటర్ పెర్ఫార్మెన్స్ అందరినీ వీళ్ళు తక్కువ ఫీజు కానీ ఫ్రీగా కానీ తీసుకుంటే కొన్ని సందర్భాలు రివర్స్ వీళ్ళు స్టూడెంట్స్కి డబ్బులు ఇస్తుంటారు. సో ఏ ఒక్క మెరిట్ స్టూడెంట్ కూడా బయట సత్యనారాయణ తప్ప మరెక్కడా ఉండని విధంగా వీళ్ళ యొక్క పటిష్టమైనటువంటి వ్యవస్థ పనిచేస్తుంది. 10th క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్కు 50 లక్షల కోటి రూపాయలు స్టూడెంట్స్ ఇచ్చి కొన్న సందర్భాలు కూడా వచ్చింది. నిజానికి సత్యనారాయణ గొడవ పడిపోయి సత్యనారాయణ అనేక సంవత్సరాలు కలిసి ఒకటే బ్యానర్ కింద ఉండేవి. సత్యనారాయణ చైనా కాలేజ్ అని, చైనా బ్యాచ్ అని పేరు అట్లా వచ్చి చైతన్య నారాయణ బ్యాచ్ వచ్చింది. సో వాళ్ళు ఈ నారాయణ స్టూడెంట్స్ వీళ్ళు కొనుక్కొని డబ్బులు ఇచ్చి తెచ్చుకొని కారణంగానే సత్యనారాయణ స్ప్లిట్ అయిపోయినాయి. చాలా సంవత్సరాలు టాప్ బ్యాచ్ అంతా కూడా కలిపి ఉండేవాళ్ళు, టాపర్స్ అందరూ కూడా కలిపి వచ్చే వరకు కలిపి రిజల్ట్స్ ఇచ్చుకునే వాళ్ళు ఎక్కువ కనబడేటి. సో సంఖ్య 70% ఉంది. ఏ ఒక్క టాపర్ కూడా బయట ఉండకుండా చూస్తారు. అంటే యాదృచ్ఛికంగా మిస్ అయిన వాళ్ళు, కాస్త మెచ్యూర్డ్ పేరెంట్స్, హయ్యర్ మిడిల్ క్లాసు, సత్యనారాయణ నచ్చిన వాళ్ళు కొంతమంది వాలంటరీగా ఫిడ్జీకి ఉండేటువంటి FTRA టెస్ట్ ద్వారా, బిగ్ బ్యాంగ్ టెస్ట్ ద్వారా, వాళ్ళకు టెస్ట్ ద్వారా ఫిడ్జీకి వెళ్ళి కొంతమంది టాపర్స్ ఫిడ్జీ చేరుకుంటున్నారు. కానీ ఆకాశ్ కడపదడప చేసుకుంటుంది తప్ప మిగతా ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా ఒక మెరిట్ టాప్ 100 లోపు ర్యాంక్ వచ్చే స్టూడెంట్స్ వాళ్ళని ఉండని విధంగా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ పనిచేస్తుంది సత్యనారాయణ. ఈ టాపర్స్ చదివేటువంటి 50 మందో 60 మందో ఓ దగ్గర ఉంటారు. తర్వాత ఉండేవాళ్ళు 100-200 ఓ దగ్గర ఉంటారు. ఇంకో 100-200 ఓ దగ్గర ఉంటారు. మొత్తం కలిపి ఒక 500 మందికి సపరేట్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఆ టాపర్స్ ఉంటే 50 మందికి 60 మంది ఏదో పేరు లేని అపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరు సత్యనారాయణలో పనిచేసే వాళ్ళు కూడా తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారు. అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ రావు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రాదు, మీడియా రాదు. అంత సీక్రెట్ ఆపరేషన్, డిఫెన్స్, ఇప్పుడు ఈ సీక్రెసీని వాళ్ళు ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అంత సీక్రెట్గా వాళ్ళ ఒక దగ్గర నుంచి వాళ్ళకి ఏదంటది బిర్యానీ అంటే బిర్యానీ, చికెన్ అంటే చికెన్, స్వీట్ అంటే స్వీట్, కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్, ఒక పెద్ద యువరాజులాగా చూసుకునేటువంటి ఒక వ్యవస్థ పనిచేస్తుంది. దానివల్ల టాప్లో ర్యాంకులు వస్తాయి. కానీ ఎంతెంత దూరం పోయినా కొద్దీ వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోతుంది. శ్రీ సత్యనారాయణకి ఎన్ని బ్రాంచ్ ఉన్నాయో ఎక్కడ అనౌన్స్మెంట్ ఉండదు. వాళ్ళ వెబ్సైట్లో చెప్పారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో ఎవరికి తెలియదు. ఎంతమంది ర్యాంకులు వచ్చినటువంటి వైట్ పేపర్ ఎవరు పబ్లిష్ చేయరు. కానీ ఎక్కడ చూసినా అంతా వాళ్ళే ఉంటారో సత్యనారాయణ యొక్క స్టూడెంట్స్ కనిపిస్తుంటారు. ఒక టౌన్లో వందలాది మంది సత్యనారాయణ చదివి ర్యాంకులు రాని వాళ్ళు కానీ, క్వాలిఫై కాని వాళ్ళు కానీ, ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళు వందలాది మంది కనిపిస్తారు. కానీ వాటి గురించి ప్రచారం ఎవరికి ఉండదు. ఆ టౌన్లో 2, 3, 5, 10 మంచి ర్యాంకులు వస్తే దాని గురించి విస్తృతమైనటువంటి ప్రచారం వస్తుంది. దానివల్ల సత్యనారాయణ యొక్క మార్కెట్ వ్యవస్థ నడుస్తుంది. కానీ మిత్రులు, ఈ వ్యవస్థలో మన పిల్లల్ని చేరిస్తే నిజంగా న్యాయం జరుగుతుందా? ఆ టాపర్స్ చెప్పేటువంటి ఫ్యాకల్టీ మీకు చెప్పరు, టాపర్స్కి ఇచ్చే ఫుడ్ మీకు పెట్టరు, టాపర్స్కి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ మీకు ఇవ్వరు, టాపర్స్ మీద పెట్టేటువంటి కేర్ మీకు ఉండదు. అందుకే నేను ఒక వీడియోలో చెప్పాను, వీళ్ళంతా బ్యాంకర్స్ బ్యాచ్. కింద వాళ్ళందరూ వాళ్ళ బ్యాంకులు నిండడము, వాళ్ళ అకౌంట్ నింపడం కోసం, డబ్బులు జమ చేయడం కోసం బ్యాంకర్స్ బ్యాచ్. ఆ ర్యాంకర్స్ బ్యాచ్ 1, 2, 3 ఎక్కడో మీకు ఒక అత్యంత రహస్యంగా నడుస్తుంటాయి. కాబట్టి వీళ్ళందరినీ తీసుకోవడం వల్ల సో కేవలం వాళ్ళ ఖజానా నిండుతుంది తప్ప వీళ్ళకి ర్యాంక్ వచ్చే అవకాశం చాలా. శ్రీ సత్యనారాయణ కాలేజీలో 30,000, 40,000 జీతం ఇచ్చేటువంటి ఫ్యాకల్టీస్ కూడా పనిచేస్తున్నారు. ట్యూటర్స్, మొదటిదాకా ట్యూటర్స్ని పేపర్ కరెక్షన్ చేసి స్టడీ అవర్స్ ఇచ్చిన వాళ్ళు ఫ్యాకల్టీస్గా టీచ్ చేస్తున్నారు.
అంతకంటే బెటర్గా డిస్టిక్లో ఉండేటువంటి అనేక మంచి కాలేజీలు అంతకంటే బెటర్ టీచర్స్ని బెటర్ సర్వీస్ ఇస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ అనేవి కేవలం కొద్దిమంది టాపర్స్ మాత్రమే ప్రయోజనం. అది ప్రయోజనమా అంటే అది ప్రయోజనం అని చెప్పాను నేను. కానీ 95% మంది స్టూడెంట్స్ శ్రీ చైతన్య నారాయణ యొక్క సిస్టమ్ వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల, హెక్టిక్ షెడ్యూల్ వల్ల, క్లాస్లో 78 మంది ఉండడం వల్ల, పరిశుభ్రత లేని కారణంగా, ఫుడ్లో నాణ్యత లేని కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. అనేక మంది యొక్క మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. అనేక మందికి బ్రెయిన్ ఫీవర్ వస్తుంది. అనేక మంది కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. ఆ ఒత్తిడి వల్ల ఐఐటి రాకుండా జీవితం వ్యర్థమైనటువంటి ఒక విష ప్రచారం వాళ్ళ మైండ్లను నింపి వాళ్ళకి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ గురి చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ర్యాంకులు వస్తున్నమాట వాస్తవమే, కానీ దానివల్ల నిజానికి చాలామంది పేరెంట్స్కు అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, సైకలాజికల్ ఫీలింగ్ అవుతుంది. ర్యాంక్ రావచ్చు, రాకపోతే బ్రేక్ అలా అయ్యినా కూడా ర్యాంక్ రావచ్చు, ర్యాంక్ రాకపోవచ్చు. కానీ ర్యాంక్ రాకపోయినా హ్యాపీగా ఉండాలి, కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు, ప్రత్యామ్నాయమైనటువంటి కాలేజీలకు వెళ్ళాలి. కానీ ఐఐటి రాకపోతేనే జీవితంలో సర్వనాశమైనటువంటి భ్రాంతి, అట్లాంటి విష ప్రచారం కల్పించడం వల్ల చాలా సంవత్సరాల దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, శ్రీ చైతన్య నారాయణ ర్యాంకులు వస్తున్నమాట నిజమే, కానీ దానిలో చేరితే ఒక మరీ టాప్ 1%లో ఉండేటువంటి స్టూడెంట్స్ న్యాయం కొంతవరకు జరుగుతుంది తప్ప మిగతా 99%కు తీవ్రమైన అన్యాయం చెందుతుంది. ఒక సీట్ రావడం రాకపోవడం అనేది విషయం కాదు, కానీ సైకలాజికల్గా, ఫిజికల్గా, హెల్త్ ప్రకారము, ఎమోషనల్గా, కల్చరల్గా అన్నిట్లో చాలా నష్టం అవుతుంది. కాబట్టి దయచేసి మీకు ఎక్కడ ఏ కాలేజ్ మీద విశ్వాసం ఉంటే ఆ కాలేజీకి ఆల్టర్నేట్ కాలేజెస్ అనేక వస్తే దానిపైన మీ దృష్టి కేంద్రీకరించవలసిందిగా సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.